సోషల్ మీడియాని ఫాలో అయ్యే వారికి వేణుస్వామి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాగచైతన్య సమంత విడాకులు తీసుకుంటారు అని జ్యోతిష్యం చెప్పడం, అది నిజం అవ్వడంతో బాగా పాపులర్ అయ్యాడు వేణుస్వామి. ఆయన చెప్పిన 1-2 విషయాలు నిజం అవ్వడంతో సినిమా వారి గురించి, సెలబ్రిటీల గురించి చెప్తూ ఎన్నో వీడియోలు విడుదల చేశారు. అసలు ప్రభాస్ కు ఇంకా విజయాలే రావంటూ జ్యోతిష్యం చెప్పాడు. అలాగే ఏపీ, తెలంగాణ రాజకీయాలపై జోష్యం చెప్పారు. అయితే అవన్నీ నిజం కాలేదు. దీంతో తాను రాజకీయ, సినిమా జోష్యాలు చెప్పనని స్పష్టం చేశారు. అయితే సెలబ్రిటీలపై ఇంకా జాతకాలు చెప్తూనే ఉన్నారు. ఇటీవలే నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ రోజున వారి జాతకాల గురించి చెబుతూ వీరిద్దరు ఇంకో 3 సంవత్సరాల్లో విడిపోతారని, అది కూడా ఒక అమ్మాయి వల్ల అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వ్యవహారం సినీ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీటిపైన స్పందిస్తూ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ రెండూ కలిసి తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ శారదాకి వేణుస్వామిపై ఫిర్యాదు చేశారు. అంతేకాదు మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా వేణుస్వామితో మాట్లాడారు. దీంతో మరోసారి తాను సినిమా వాళ్ళ జాతకాలు చెప్పనని అంటున్నాడు. గతంలో నాగచైతన్య సమంత జాతకం చెప్పనని, దానికి కొనసాగింపుగా ఇప్పుడు నాగచైతన్య శోభిత నిశ్చితార్థం గురించి మాట్లాడానని, సెలబ్రిటీ జాతకాలు చెప్పనని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అంతేకాదు మంచు విష్ణు తనతో మాట్లాడారని, ఇంకొక సెలబ్రిటీ రాజకీయ జాతకాలు చెప్పనని తాను ఆయనతో చెప్పానని వేణుస్వామి స్పష్టం చేశారు. అయితే చైతు, శోభితాలు నిశ్చితార్థం చేసుకుని గంటలు గడవక ముందే శుభమా అని నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి సిద్ధమవుతుంటే ఆయన ఇలా చెప్పడం అందరికీ ఆగ్రహం కలిగించింది. అందుకే ఆయన పైన ఫిర్యాదు చేశారు. తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద ఈ ఫిర్యాదును స్వీకరించారు. వేణుస్వామి వీడియోస్ ని టెలికాస్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ పై పర్యవేక్షణ జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వేణుస్వామిని పిలిచి అతని వివరాలను అడిగే అవకాశం ఉందని కూడా స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదులో తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రేమమాలిని, ఆయా సంస్థల ప్రతినిధులు కొందరు కలిసి ఈ ఫిర్యాదునిచ్చారు. ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు వేణుస్వామి వ్యవహారం, ఆయన వైఖరిపై టాప్ తెలుగు ఛానల్ కి ఆడియన్స్ కాల్స్ చేస్తున్నారు. వేణుస్వామి వైఖరిపై సంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలపై, సినిమాలపై ఆయన చెప్పిన జోష్యాలు చాలా వరకు అవాస్తవమైన, శుభంగా నిశ్చితార్థం చేసుకొని పెళ్లికి సిద్ధమవుతున్న జంటపై అలాంటి అపశకునపు జోష్యాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా వేణుస్వామి వ్యవహారం రచ్చగా మారింది. ఈ వ్యవహారంలో మహిళా కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? వేణుస్వామి జోష్యాలకి దూరంగా ఉంటారా? ఈ వ్యవహారంలో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా అనేది వేచి చూడాలి.